జై వారాహి మాత. ఈరోజు వారాహి ఉత్సవాల్లో ఇది 4వ రోజు. చాలా అత్యంత వైభవంగా వారాహి హోమాన్ని జరుపుకున్నారు భక్తులు. తర్వాత అమ్మవారికి ఇప్పుడే అభిషేకమైంది. రేపు వారాహి నవరాత్రుల్లో 5వ రోజు పంచమి తిథి. పంచమి తిథి అంటే వారాహి అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైంది. ఆ రోజు పంచమి తిథి నాడు ఎవరైతే భక్తులు పిలుస్తారో వాళ్ళందరి దగ్గర ఆమె వాళ్ళ కోరికలు వాళ్ళ కష్టాలను వినేటువంటి తిథి పంచమి తిథి. పంచమి తిథి అంటే ఆమెకు చాలా ప్రీతిపాత్రమైనది. సప్తమాతృకల్లో ఆమె 5వ ఆమె, దశమహావిద్యల్లో కూడా ఆమె 5వ ఆమె. ఇలా దేవతామూర్తుల్లో శక్తివంతమైన అమ్మవారిలో 5వ రూపం వారాహి అమ్మవారు. అందుకే ఆమెని పంచమీ నాయకి అని కూడా అంటారు. మామూలుగా ప్రతి గొప్ప గొప్ప దేవాలయాల్లో ప్రధాన ఉత్సవం అనే ఒకటి ఉంటుంది. మన తిరుమలలో గరుడ సేవ, పద్మావతి అమ్మవారికి గజ సేవ, తిరుత్తణిలో ఆడికృతిక ఉత్సవాలు, ఇలా ఎలా ప్రత్యేకమైన ఒక దినం ఉంటుందో నవరాత్రుల్లో రోజుల్లో, ఆ విధంగా వారాహి అమ్మవారికి ఈ నవరాత్రుల్లో వచ్చేటువంటి పంచమి తిథి 5వ దినం నాడు వారాహి సంపూర్ణంగా మనందరికీ దర్శనమిచ్చి ఆమెను ఎవరైతే ఈ 9 రోజులు కొలుస్తారో, దీక్షలో ఉంటారో, అర్చిస్తారో వాళ్ళందరి కష్టాలని కోరికల్ని తీర్చేటువంటి రూపంలో మనకు దర్శనమిస్తారు. రేపు ఉదయమే అమ్మవారికి 11 గంటలకే వారాహి హోమము, గణపతి హోమము, రాజశ్యామల హోమము, కార్తికేయ హోమము, 5 రకాలైనటువంటి హోమాలు ప్రారంభమవుతాయి. రేపు సంధ్య వాలంగానే అమ్మవారికి ఇప్పుడు కానీ సూర్యాస్తమయం తర్వాతే పూజలు ఉంటాయి. ఈ అమ్మవారికి సాయంత్రం 6 గంటలకి ప్రధాన దేవత అయినటువంటి ఈ వారాహికి సంవత్సరానికి ఒక్కరోజు ఈ నవరాత్రులలో మాత్రమే అభిషేకం జరుగుతుంది. అది రేపు చాలా ప్రత్యేకమైనటువంటి ఉత్సవం. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ జై వారాహి, నమో వారాహి.